ఈ రోజు వరంగల్ జిల్లా రూరల్ చలపర్తి మండలం దుగ్గొండి A7 న్యూస్ జర్నలిస్టు జన్ను సీను కవరేజ్ ఆధార్ నెంబర్ బ్యాంక్ మెసేజ్లు ఓటీపీ అడిగినప్పుడు ఎవరికీ తెలియపరచవద్దు. విద్యార్థులు నవమాసాలు మోసిన తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ పెట్టాలని తెలియజేయడంలో చలపర్తి గ్రామ ప్రజలు సంతోషపడ్డారు. కళాబృందం వేదికకు విచ్చేసిన దుగ్గొండి SIN వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకురావడంలో భాగంగా 2 వీలర్ ఉన్న ప్రతి ఒక్కరూ బండి పేపర్లు, లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరి ఉండాలి. వెహికల్ ఎవరి పేరు మీద ఉంటుందో వారే నడపాలని, ఫ్రెండ్స్కు వెహికల్స్ ఇస్తే అనుకోకుండా జరగరానిది జరిగితే వెహికల్ పేరు మీద ఉన్న వ్యక్తి బాధ్యుడు. ఎవరైనా తిట్టుమాట అంటే 3000 కట్టుకుంటే 5000 3 సార్లు చూసి 4వసారి FIR నమోదు. గంజాయి డ్రగ్స్కు బానిస కావద్దు. యువతీ యువకులు మంచి చదువులు చదివి ఉన్నతమైన స్థానంలో ఉండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది. గ్రామంలో భూముల విషయంలో నేరుగా నన్ను సంప్రదించాలి. కొట్టుకోవడం, చంపుకోవడం సమంజసం కాదు. లా అండ్ ఆర్డర్ ప్రకారం అయితే మేము చేస్తాం, కాదు అనుకుంటే కోర్టును సంప్రదించాలని తెలియచేయడం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు కళాబృందం వారు విలియం కేర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రత్నయ్య, హోంగార్డ్ రవి, రవీందర్, విక్రమ్, రాజు, చిరంజీవి, PC పూర్ణ, ex-MPTC, TDP జన్ను, ఎర్రబాబు, మహిళా సంఘం CA లక్ష్మీదేవి, నల్ల కమలాకర్ రెడ్డి, సర్పంచ్, మాజీ సర్పంచ్ నల్ల రంగారెడ్డి, నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ చలపతి గ్రామ ఉపాధ్యక్షుడు బుల్లిరావు సాంబయ్య, ఉప సర్పంచ్ కోటగిరి భాస్కర్, TRS శ్యామ్, కృష్ణ, గ్రామంలో ఉన్న మహిళలు, పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేదికను సఫలం చేయడం జరిగింది. ఈ పైసలు తీసుకొని పోయి ఆడ గడదాం, ఆడ కట్టి ఆడ ఇంకో దగ్గర భూమి తీసుకుందాము. ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 3 ఎకరాలు వస్తుంది కదా అని ఇక్కడ ఎకరం 22 లక్షల రూపాయలకు అమ్మిండు. ఈ అమౌంట్ తీసుకుపోయి ఏం చేసిండు, ఇంట్లో పెట్టుకుంటే బాగుండదని చెప్పి తీసుకుపోయి బ్యాంకులు వేసిండు. తెల్లారి తీసుకుపోయి పాపం అక్కడ కట్టాలి, ఇంకొక దగ్గర, ఇప్పుడు వేరే దగ్గర తీసుకున్న అక్కడ కట్టాలి. ఏం చేసిండు, వచ్చిండు బ్యాంకులు వేసిండు, వచ్చిండు తెల్లారి పోవచ్చు అని చెప్పి పొద్దుగానే ఫోన్ వచ్చింది. ఇట్లనే ఇంతకుముందు SBI బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని, SBI బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం సార్, మీ పేరు పలానా కదా, మేము మీ అకౌంట్ మా బ్యాంకులో ఉంది, మీ ఆధార్ కార్డు KYC చేయకపోతే కనుక మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది, మీ ఆధార్ కార్డు నంబర్ చెప్పండి సార్, అవైలబుల్ ఉంటాయని చెప్పి అనగానే ఈయన ఆలోచన ఏం పోయింది, అరే మరి అకౌంట్ క్లోజ్ అయితే పైసలు అకౌంట్లో ఉన్నాయి, రాకపోతే ఇబ్బంది కదా అని చెప్పిండు. ఏం చేసిండు, సరే మంచి సార్ అని చెప్పి ఆధార్ కార్డు తీసి ఆధార్ కార్డు నంబర్ చెప్పిండు. చెప్పగానే సార్ ఇప్పుడు 4 అంకెల OTP నంబర్ వస్తుంది, అది కూడా చెప్పేసేయండి అనగానే ఈ 4 అంకెల OTP నంబర్ చెప్పిండు. కళ్ళు మోసి కళ్ళు తెరిసే లోపు క్షణాల్లో ఆ అకౌంట్లో ఉన్న 22 లక్షల రూపాయలు ఊడ్చుకోపోయినాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికి ఎట్టి పరిస్థితులలో ఈ 4 అంకెల OTP నంబర్ చెప్పకండి. పిల్లలు కూడా సెల్ ఫోన్లు ఇవ్వకండి. ఎందుకంటే మన పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ ప్రతి ఒక్కటి ఈ సెల్ ఫోన్ కు అనుసంధానమై ఉంటుంది. ఈ సెల్ ఫోన్ లో పిల్లలు ఏం చేస్తారు, డాడీ ఒకసారి ఏమని చెప్పి పిల్లలకి ఇస్తారు. పిల్లలకు తెలిసినంత మనకు తెలియదు ఫోన్. వాడు ఏం చేస్తారు, మొత్తం ప్లే స్టోర్ లో పోయి గేమ్స్ డౌన్లోడ్ చేసి, ఆ గేమ్స్ డౌన్లోడ్ చేసే క్రమంలో ఓకే అని వస్తారు. ఆ ఓకేలో OTP నెంబర్ కూడా ఉంటుంది. ఆ OTP నెంబర్ మన బ్యాంక్ అకౌంట్ కు అనుసంధానమై ఉంటుంది. డబ్బులు మాయమైతాయి. కాబట్టి ఇలాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి. అమ్మలారా ఎలారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గంజాయి విషయంలో కూడా ఏం చేయాలంటే ఇప్పుడు దానికి తెలిసింది అనుకో, మొత్తం గ్యాస్ పెళ్తుంది, ఇల్లు మొత్తం అవుతుంది. పోలీస్ స్టేషన్ పోతే పైసలు దొరుకుతాయా? ఆ గేట్ కాడ ఉంటాయి, ఏర్కొచ్చుకుందాం. నువ్వు పోరాదు, నేను ఎప్పుడు నేను ఎప్పుడు రాలే అక్కడ పోలీస్ స్టేషన్. నువ్వు కూడా పోలే కానీ ఎట్లా 24 గంటల్లో పిటిషన్ చేయాలి, ఒక్క రూపాయి కూడా రాదట. బ్యాంక్ సార్ చెప్పినాడు. సర్పంచ్ సార్ తీసుకోపో, డబ్బు సర్టిఫికేట్ ఊరు మొత్తం పట్టుకరాపో, ఊరందరూ చెప్తే అన్నాడు. నువ్వు అత్తవారా
నువ్వు చెప్తానంటే అత్త లేకపోతే 30,000 లేకపోతే ముసోడు నన్ను తిడతా నేను పోతాను. ఈ విధంగా మరి డబ్బులు పోట్టుకున్న ఆ? ఇగో మొన్న మా అక్క నమ్మిన పైసలు 1,20,000 రూపాయలు నాయన నీ అకౌంట్ వేసింది కాదు చేసిండు అందుకని 20,000 కదా పైసలకు వచ్చినావు పైసలే మరి 20,000 లేవు పైసలు నా దగ్గర లేవా 50,000 1,20,000 రూపాయలు నీ అకౌంట్ వేసింది కదా ఉన్నా కూడా ఇయ్యవా? ఇయ్యను నీ పైసలు కావు కాదు నానే కదా నాయన సంపాదించిన నాకు కదా. ఈ 20,000 మళ్ళీ మొన్న నీకు 5,000 ఇస్తే నువ్వు పోయినాక అది ఇంట్లో పిలిచి నాకు చెప్పుకోవాలి ఇజ్జలు పోతుంది సరుకులు పెట్టి బొత్తల గుద్దుతాను దొరికేనా నీకు ఏమైనా అడవులకు నువ్వు రాగానే అక్కతో మంచిగా అని అడగంగానే అనుకుంటానా నువ్వు పోయినాక తెల్లరగట్ల 3 గంటలు లేపింది నన్ను ఇక మీ అక్కకి ఇస్తాను మీ అవ్వకి ఇస్తాను మీ అయ్యకి ఇస్తా రావు కోసా చెప్పుకోవద్దు ఇచ్చినావురా నువ్వు మాకు? నాకు ఇచ్చినావురా? ఎవరికి నాకు అవ్వకు అయ్యకి పైసలు ఇచ్చినావురా నువ్వు? అవ్వయ్య గారిని పంచి పెడితే తిరిగి వస్తాడు వీడు ఆ పైసలు ఎక్కపోయి వీడు వాడు రమేష్ గారితో తాగినట్టు దానికే దాన్ని ఇచ్చింది అది నాకు ఇచ్చినా అని చెప్తాడు వీడు ఆ? ఎవరై 20,000 నాయనకి ఇస్తాను లేవు పైసలు లేవు నాయనకి ఇయ్యారా? నాయన కొంట పైసలు లేవు లేవు ఎడిపోయినాయి పోయి పైసలు పోయినాయా పోయినాయి 200 పైసలు పోయినాయి అట కాళ్ళు గిట్లున్నాయి పైసలకు నడిచిపో పైసలు పోయినాయి అని చెప్తాను ఎట్లా పోతే ఒరే నాన్న తల్లికి ఎవరో ఫోన్ చేసిండ్రు పొద్దుగా వేరే ఎత్తిన బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తానని ఫోన్ చేసిండ్రు ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యేటట్టున్నది ఆధార్ కార్డు నంబర్ ఉంది ఓటీపీ నెంబర్ చెప్పమన్నారు చెప్పగానే 30,000 రూపాయలు పోయినాయి మంచి మాయపోయింది వాడు కనబడితే కాళ్ళు మొక్కుతుంది ఎదురుగా పోయి అంటే నువ్వు ఎందుకు రావాలి కార్డు పట్టుకోపోలే మాకు చదగల అది తెచ్చుకోండి చదగల ఒక రేడా నేను ఎక్కడికి పోలే ఫోన్ ఎత్తిన అంతే పైసలు పోయినాయి పోయినా నేను ఇక పైసలు లేవు నా దగ్గర ఇక ₹1 నువ్వేమో తగులుతా చెప్పు చెప్పురా ఎవరిస్తారు సెంటిమెంట్ తో 90 రాస్తాండి ఇక చూడు నువ్వు ఇవ్వకుంటే ఎవరు ఇస్తారా ఊళ్ళో తమ్ముడు చెప్పతే ఎవరిస్తారా తోడబుట్టాడు చెప్పతే ఎవరిస్తారు చెప్పు నీ పైసలు అయితే గానే కావు నాయన పైసలు 20,000 మంది ఇస్తుంది ఎవరున్నారు మరి నువ్వు ఒక్కదాగానే నేను ఒక్కనే ఎవరు ఎంత కావాలి 20,000 ఎవరు ఇస్తాను అయితే 20,000కి వచ్చిన కంచరి కదా వద్దు 20,000కి సాయంత్రం 4 గంటల బస్ వచ్చేలకు రాపో నీకు 60,000 ఇస్తావా 60,000 20,000 తరవేస్తావా వచ్చిగానే కానీ చెప్తారా పైసలు ఇస్తే పట్టుకోమంటే నుంచి ఇచ్చినట్టు నువ్వు ఎక్కువ మాట్లాడితే లచ్చిత్తా మరి శేఖర్ గారు అంటే మళ్ళీ సర్పంచ్ సార్ మా ఏదో కట్టున్నదిలో శేఖర్ గా పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పు లెక్క పెడితే వస్తుంది అరే పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా లెక్క పెట్టి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి నాకు నీకు పైసలు ఏటీఎం కార్డు ఇస్తే పైసలు తెచ్చిస్తారు మా నాయనకి మరి ఏటీఎం కార్డు పని చేయకపోతే ఎట్లా నా పక్షంలో నేను వాళ్ళ బ్యాంకులో నమ్మి వాళ్ళు అడిగిన నెంబర్లు అని చెప్పిన సార్ ఓటీపీ నెంబర్ చెప్పిన సార్ చెప్పగానే ఒక మెసేజ్ వచ్చింది అది చూస్తే ఉన్న దాంట్లో మా నాయన అకౌంట్ లో 30,000 ఉండే ఉన్న పైసలు పోయింది ₹1 కూడా లేదు మెసేజ్ వచ్చింది 0 బ్యాలెన్స్ సార్ ఎట్లయితే బ్యాంక్ నుంచి ఫోన్ చేయగానే పైసలు ఎట్లా పోతాయని మా నాన్న లోన్ పెట్టినేమో అనుకున్నా నేను ఈ కథ ఏదో బ్యాంకు పోతే వెళ్తుంది కదా అనుకుని పోయి అడిగినా ఏంది సార్ ఇట్లా మన లోన్ పెట్టలేదు పైసలు కట్ చేసుకున్నారంటే ఊకో అమ్మ మేము ఎందుకు ఫోన్ చేస్తాం బ్యాంకులో ఇవ్వలేం ఫోన్ చేసి ఏటీఎం నెంబరు ఆధార్ నెంబరు ఓటీపీ నెంబర్ మేము అస్సలు అడగం ఇట్లాంటి ఆ ఫోన్లు వచ్చినాయంటే అదంతా సైబర్ మోసగాలు చేసిన పని 24 గంటలు గడవక ముందే ఎమ్మడి పోలీసుల మీద పిటిషన్ ఇవ్వ నీకు పైసలు వచ్చి చేస్తారు లేకపోతే ₹1 కూడా రాదన్నాడు ఇక ఒక్కదాన్ని ఏం పోను సార్ ఇక మా తమ్ముడు ఉన్నాడు కదా వీడు కూడా పట్టుకపోతానని ఇంటికి పోయినా ఇంటికి పోయి వీడు కూడా కథ చేసిండు నువ్వేం చేసినావా చెప్పాను దాచిపెట్టుకో పోలీస్ స్టేషన్కి వచ్చిందే చెప్పుకోనిక మళ్ళీ చెప్పాలా ఏం లేదు సార్ పొద్దుగా చెప్పు చెప్పు 2 బుక్కలు చెప్పు చెప్పు నువ్వు చెప్పు సార్ మా దోస్తు గారికి ఫోన్ చేసిన పొలం కడి పోతుందారని అయితే వాడు అత్త నాగరు అన్నాడు చల్లగా ఉన్నదాన్ని చిట్ కింద కూర్చున్నా సార్ కూర్చుంటే కొత్త నెంబర్లకు వెళ్ళి ఫోన్ వస్తుంది అట్నుంచి లెవెల్లో ఆడి మనిషి మాట్లాడుతాను సార్ మస్తు స్టైల్ గా మాట్లాడతాను హలో శేఖర్ గారు ఏందండి అని అన్నది అంటే నేను కూడా 18 దాకా చదివినా సార్ ఎక్కడ బాయ్ కన్నా నర్సంపేటలో చదువుతున్నా కదా సార్
చదివిన కదా ఆ. నేను కూడా ఇంగ్లీష్ లో మాట్లాడినా ఓ శేఖర్ నే మాట్లాడుతున్నామ్మా మీరు ఎవరని నేను అన్నా ఆ. సార్ మేము కుక్కగోల కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం మీకు 5 లక్షల రూపాయల లాటరీ దక్కింది 1 లక్ష కనుక మా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ కొట్టినారు సాయంత్రం 4 గంటల వరకు మీ అకౌంట్ లోకి ఎత్తా అని అన్నది అన్న మళ్ళీ ఇక మక్కలేమైన పైసలు 1,20,000 ఉండే సార్ అందులోకి వెళ్ళి 1,00,000 కొట్టిన 1,00,000 కొట్టిగా మా దోస్తులకు ఫోన్ చేసిన ఇక రారా మొత్తం దావత్ చేసుకోవాలి పొల్లు అవుతుంది ఇక మొత్తం 7483 లేదే మీ అకౌంట్ లో 0 బ్యాలెన్స్ ఉంది కదా 30,000 కట్టే 0 బ్యాలెన్స్ ఇస్తాం కదా సార్. అదే అమ్మా చూడమ్మా నేను కూడా అదే అంటారు కదా సార్. బ్యాంక్ లో మాకు కట్ చేసుకుంటూ ఉంటుంది మీరు ఎక్కడ చేసుకున్నారు మీకు కట్ చేసుకుంటూ ఉంటుందమ్మా సార్? మీరు కట్ చేయకపోతే పైసలు ఎట్లా పోతాయి సార్? కట్ చేయకపోతే పైసలు ఎట్లా పోతాయంటే మాకేం తెలుసునమ్మా ఏం తెలుసు అంటే మరి మీరు ఫోన్ చేసినాకనే పోయింది. మేము ఫోన్ చేసినాము ఏమని బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తాను ఆధార్ కార్డు లింకప్ చేయాలా లేకపోతే ఏటీఎం కార్డు పని చేయదమ్మా ఆధార్ నెంబర్ ఓటీపీ నెంబర్ చెప్పమంటారు కదా సార్? చెప్పారా అయింది చెప్తేనే కదా పోయినాయి. అయిపోయా ఇంకేముండదమ్మా అట్లంటారేంటి? చూడమ్మా ఒక 10,000 కొట్టుకరా 10,500 సంపెడదారు వాడేం చేస్తాడే శేఖర్ గారు? ఓ గాడి కూడా ఎక్కడ దొరుకుతాడు వాడు ఏమైనా క్రికెట్ అని మంచి తోడిపోతాడు కాదు వాడు మంచి సైతం బయట మరి పెళ్లి చేసి ఊరు విడిచిపెట్టి కావాలి. ఏం చేయాలా బాబా గట్లా తాళ తగులు వేద్దామని పెళ్లి చేస్తే గాడి కొడుకు అట్లా కూడా పోతాను అయితే అది ఇక పోయి ఇక నాకెందుకు పొద్దుగా కొంచెం ఆయనక పోతాం మరి ఇక బండి నేర్పో బండి వేసుకొని పో పోతానని మళ్ళీ ఎప్పక పోతుంది కొంచెం ఆయనక పోతా. సరే ఇంటికొచ్చే నాకే పనులు చెప్తాం పెళ్లి చేసిండు అయినా మరి సిగ్గు రాకపోయా. హలో 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 అండి హలో హలో అండి మేము ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఇస్తున్నాం అండి. బ్యాంక్ నుంచా? అవునండి ఇది ఐల గారి ఫోన్ నెంబరేనా? అదే మీ నాన్నగారు మా బ్యాంక్ లో అకౌంట్ ఉందండి. ఆ అకౌంట్ కి కేవైసీ చేయాలి. కేవైసీ చేయకపోతే మాత్రం మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ అవుతుంది. ఏటీఎం పని చేయదా? అందుకొరకే మీ ఆధార్ నంబర్ చెప్తారా? మా నాన్నదే కదా. అవునండి ఆధార్ నంబర్ లింక్అప్ చేయాలండి. చెప్తా 99 99 603 603 000 000 9408. 9408. ఓకే అండి ఇప్పుడు మీ ఏటీఎం కార్డు ఉంది కదా ఆ కార్డు పైన 16 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. 16 అంకెల నెంబర్ ఉంటుంది చెప్పండి. ఒక్క 200 తెస్తా. లేవరా నాయన తేరద్దన్నా? మా ఒక పని చేయి ఈ బెల్ట్ షాప్ పోదే దగ్గర పోయి ఒక హాఫ్ తీసుకోమా. నేనే నువ్వే అయితే అంతే. అరే నేను చెడ్డని చెడ్డాను దేవుడు నాకు ఎరికే గాని దా వస్తగాని ఈ బుడ్డ జన్మ వేసుకొని రానా ఏవో ఒక్కటి చెప్పాలి మామ చెరొక్క కోటర కొడితే పానం ఆయన మాట నాకు కూడా సురక సురక కొడుతాను అవన్నీ తరకాయ పాడు తీసుకుంటారా? వస్తా మంచి సొమ్ములు తిందనుకున్నావు ఏమైనా అయినా మంచిదే కానీ వీడు మంచోడు వాడు పక్క పొట్టు ముచ్చాలు చెప్తాంటే ఇంట్లో పైసలు మొత్తం ఎత్తుక. హలో ఇది ఎక్కడ? హలో హలో ఎవరు? శేఖర్ గారా అండి? శేఖర్ నే మాట్లాడుతున్నా. మీరెవరు? సన్న పైన సార్. అయిలే కొడుకు శేఖర్ నే మా దుబ్బండి దగ్గర శిలపతి కానీ నువ్వు ఎవరు? ఓకే సార్ మేము ఈ కోకోకోలా కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం సార్. నాతో నేను పని మీకు సార్ మీకు గుడ్ న్యూస్ సార్. ఎవరికి? నాకా? శేఖర్ గారు మా కంపెనీ తరఫున మీకు 5 లక్షల రూపాయలు లాటి తగ్గింది సార్. ఏంటి మేడం? షాక్ అయ్యారా సార్? పైసలు వచ్చినా మేడం నాకు? సార్ 5 lakhs సార్. మేడం చెప్పు మేడం చెప్పు ఏం చేయాలి? సార్ ఈ అమౌంట్ కొంచెం పెద్ద అమౌంట్ కదా సార్, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి సార్. ఈ అమౌంట్ మీకు రావాలంటే ముందు మీరు 1 లక్ష రూపాయలు మా అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. మీరు భలే ఉన్నారు మేడం. మీరు 5 లక్షలు ఇస్తానంటే నేను చెప్పండి మేడం. నేను ఎక్కడి వరకు రావాలి పైసలు? సార్ మా నెంబర్ మీకు మెసేజ్ చేస్తున్నాము, ఆ నెంబర్ కు 1 లక్ష రూపాయలు పంపించండి. ఓకే మేడం ఇప్పుడు పంపుతా. శేఖర్ గారు మీ అమౌంట్ మాకు ముట్టిన 5-6 అవర్స్ తర్వాత మీ అకౌంట్ కు 5 lakhs ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే మేడం ఓకేనా సార్? పంపుతా మేడం. నంబర్ పంపండి. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓకే అవేర్నెస్ ప్రోగ్రామ్ తర్వాత రెండోది
కొత్త చట్టాలు మనకు ఈ కొత్త చట్టాలు ఈ నెల ఫస్ట్ నుంచి మనకు వచ్చినాయి. చాలా స్ట్రిక్ట్ ఉన్నది ఆ కొత్త చట్టాలు అనేది. చాలా వరకు చెప్పినారు ఈ మనలో. ఇక డ్రగ్స్ గురించి చెప్తారు, గాంజాయి, గుట్కా, సిగరెట్, పాన్, ఈ డ్రగ్స్ గురించి చెప్తారు. కొత్త చట్టాల గురించి చాలా వరకు చెప్పారు. ఈ కొత్త చట్టాలు ఎట్లున్నాయంటే, ఇంతకుముందు మనం కొట్టుకున్నా తిట్టుకున్నా అట్లా పోయి 100 రూపాయలు, 500, 200 రూపాయలు ఫైన్ కట్టుకుని వచ్చేది. ఇప్పుడు పుట్టినే తిడితే బూత్ మాట, ఒక బూత్ మాట తిడితే మేమేం చేసేది, తిట్టుకున్నందుకు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ అంటే ఒక పెట్టి కేసు పెడతామా రా అనేది, పెట్టి కేసు పెడితే 150 ఫైన్ 200 కట్టుకుని వచ్చేది. ఇప్పుడు పెట్టి కేసు బూత్ మాట తిడితే 5,000 రూపాయలు పడుతుంది. చెంప మీదకి వెళ్ళి కొడితే, సారీ చెంపం అనేది బూత్ మాట తిడితే 3,000 పడుతుంది. చెంప మీదకి వెళ్ళి ఉంటే చెంప మీదకి వెళ్ళి ఈపలా కొట్టిడు నన్ను అని దరఖాస్తు ఇస్తే 5,000 పడుతుంది. అట్లా ఒక 3 సార్లు చూస్తారు. 3 సార్లు చూసి 4వసారికి ఎఫ్ఐఆర్ అవుతుంది. 4,000 కేసు ఉంటుంది. అంటే ఇంతకుముందు వాడు కొట్టుకున్నా వీడి తెచ్చినా ఏం చేసినా కూడా 100 రూపాయలు కట్టుకొని వద్దాపారా అనేది. ఇప్పుడు అట్లా లేదు. అది చాలా అంటే చాలా స్ట్రిక్ట్ వచ్చింది. చట్టాలు అంటే మనము కలిసిపోవడానికి, పోలీసు వాళ్ళు కలపడానికి చేసింది కాదు. ఇది చట్టం సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. అది మనకు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి, ఇంతకుముందు గతంలో ఉన్న బ్రిటిష్ రాజ్యం ఆ ప్రభుత్వం రాసిన చట్టాలను మార్చి, సెక్షన్లు మార్చి కొన్ని శిక్షలు పెంచారు. ఇది చాలా వరకు మనం అందరం గ్రహించాలి దీన్ని ముఖ్యంగా. అట్లా ఇట్లా ఇప్పుడు మనోళ్ళు చెప్పినట్టుగా అక్కడ పోయినాక మీకు 5,000 ఫైన్ వేస్తాడు. దాంతో పాటు పైసలు కట్టకపోతే ఏదైనా మంచిది ఏం కాదు అనుకోడు. డబ్బులే ఉంటుంది. పనిష్మెంట్ పోలీసు వాళ్ళకి కానీ, మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీలకు ఉపయోగిస్తారు. అక్కడ మీతో పాటు పని చేయిస్తారు. డైలీ 3 రోజులు, 5 రోజులు, ఎక్కువ 10 రోజులు చేయిస్తారు. ఆయన ఉట్టిన ఏదో కాలం చెప్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళతో చేయించాలి. చేయించకపోతే వాళ్ళ మీద ఒక నిఘా టీం ఉంటుంది. వాళ్ళు చేయించిన వాళ్ళకి శిక్ష ఉంటుంది. మళ్ళీ ఇది కొత్త చట్టాలు. మోరీలు సాఫ్ చేయించడం, గ్రామంలో ఊడిపించడం, అది ఫొటోస్ తీయడము, అంటే ఇదంతా కంట్రోల్ చేయడానికే తప్ప మిమ్మల్ని ఏదో తప్పులు చేయకుండా కంట్రోల్ చేసి చేయడమే తప్ప వేరే కక్ష సాధించడం కాదు. ఇక్కడ తప్పులు చేయకుండా కావడం. ఇట్లాంటి శిక్షలు బాగోదు. మళ్ళీ మైనర్ బాలికల గురించి చెప్పారు. మైనర్ చిన్నపిల్లలే మనకే కదా అనుకుంటా. లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా, బండి డాక్యుమెంట్ లేకుండా మనం బండి తీస్తాం. పోలీసు వాళ్ళు పట్టుకుంటే సారే మన సారే కదా, 100 రూపాయలు రాస్తాడు, 500 రూపాయలు రాస్తాడు. రైట్, కరెక్టే. 500 రాస్తా కావచ్చు, 1000 రూపాయలు రాస్తా కావచ్చు. 1000 రూపాయలు పెద్ద సమస్య కాదు. రైతులకు అది 1000 రూపాయలు ఎంత ఇబ్బందో మీకు తెలుసు ఆ బాధ. అయినా కూడా బాధ భరించలేక ఇక పోనీ తలకాయలు ఎందుకు 500, 1000 రూపాయలు రాసుకోసారని వెళ్ళిపోతారు. మన టైం బాగలేక మనం మంచిగానే పోయినా కూడా ఎదుటి వ్యక్తి మంచిగా రాకుండా, ఎదుటి వెహికల్ మంచిగా రాకుండా, మన కర్మగాలు మనకి యాక్సిడెంట్ అయితే మన బండి కింద ఎవరన్నా పెద్ద మనిషి, ఒక లేడీ ఎవరన్నా చనిపోతే, నిన్న సాయంత్రం పొరతగిరి పోలీస్ స్టేషన్ దగ్గర అట్నే అయింది ఒకటి. గుద్దంగానే అతను చనిపోయి 40-45 సంవత్సరాలు ఉంటాడు. అతనికి 2 బిడ్డలు, ఒక కొడుకు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు బండికి. వాళ్ళు ఏం చేశారు, వెంటనే వచ్చిండ్రు, కేసు పెట్టాను, పోస్ట్ మార్టం అయింది. చక్కగా తీసుకుపోయాడు. వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడదామంటే లైసెన్స్ లేదు, ఏదో 50,000 ఇస్తా, 20,000 ఇస్తాడు. లేదు మాకు 40 లక్షలు కావాలి, 2 బిడ్డలు పెళ్లి చేయాలి, తీసుకుపోయి ఇంటి ముంగడ పడేసాం శవాన్ని. అతని బండి ఉన్న అతనికి 10 గుంటల పొలం మాత్రమే ఉన్నది. అది ఎంత ఇబ్బందికరంగా, 10 లక్షలు మన 40 లక్షలు ఇస్తేనే మీ శవాన్ని తీస్తాను కూర్చున్నారు. రాత్రి 10 గంటల వరకు ఉన్న 2 సిఐలు, 5 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుల్ ఉన్నా కూడా తీయలే. ఎందుకు? ఊరంతా సపోర్ట్ చేస్తాం. చనిపోయిన వాళ్ళకి ఒక సానుభూతి ఉంటుంది మనకు. అదే లైసెన్స్ ఉంటే, ఇన్సూరెన్స్ ఉంటే 40 లక్షలు కాదు, అతనికి వయసును బట్టి, పిల్లలను బట్టి ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం కట్టేది ఎంత? మోటార్ సైకిళ్లకు 1000 రూపాయలు, 1200, ఎక్కువ లేక 1500 ఉంది. ఆ ఒక 1500 గురించి ప్రశాంతంగా స్వేచ్ఛగా పోవచ్చు. దాంతో కారు ఉన్నా కూడా 4-5 చనిపోయినా కూడా
అది ఉద్దేశపూర్వకం కాదు కదా, మనకు పగ కాదు అతను. మన పగలేడు, మనకు అతను పగ కాదు, వాళ్ళు మనకు పగ.